అమెరికా అధ్యక్షుడు ప్రపంచ దేశాలకు పెద్దన్న. అమెరికా ప్రెసిడెంట్ అనుకుంటే ఏదైనా సాధ్యమే అన్న ప్రచారం ఉంది. కానీ నోబెల్ పురస్కారం విషయంలో అమెరికాకు దిమ్మదిరిగే షాక్ తగిలింది. ఈ ఏడాది వెనుజులా పార్లమెంటు సభ్యురాలు మరియాకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. ఆమె వెనుజులాలో ప్రజాస్వామ్యం కోసం పోరాడారు. ఈసారి తనకు శాంతి బహుమతి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఓ రకంగా ఆయన నోబెల్ కమిటీని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. తనకు ఇవ్వకపోతే అమెరికాను అవమానించడమే అన్నారు. అయితే ఆయన నోబెల్ కోరుకున్నది గతంలో ఒబామాకు ఇచ్చారని, ఒబామా కన్నా తాను ఎన్నో రెట్లు గొప్ప అని, యుద్ధాలను ఆపానని ఆయన చెప్పుకుంటున్నారు. తాజాగా గాజాలో కూడా ఆయన ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒప్పందం కుదిర్చారు. కానీ రష్యా ఉక్రెయిన్ మధ్య మాత్రం రాజీ కుదర్చలేకపోయారు. అయితే ఈ విషయాన్ని పూర్తిగా మరిచిపోయిన ట్రంప్ తనకు అవార్డు దక్కకపోవడంతో ఆయనలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక ట్రంప్కు దక్కని నోబెల్ బహుమతి వెనుజులా పార్లమెంటు సభ్యురాలు మరియాకు దక్కడం వెనుక అనేక కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. కొన్నేళ్లుగా వెనుజులాలో ప్రజాస్వామ్యం కోసం మరియా పోరాడుతున్నారు. 1967 అక్టోబర్ 7న జన్మించిన మరియా కొరీనా మచాడో 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం వెనుజులా ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. అక్కడ ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషికి వెనుజులా ఐరన్ లేడీగా కూడా ఆమె పేరు పొందారు. అటు టైమ్ మ్యాగజైన్ 2025లో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఆమె చోటు సంపాదించుకున్నారు. ఇక 2012లో వెనుజులా అధ్యక్ష పదవి కోసం పోటీ చేసిన మరియా 2014లో దేశంలో ఆందోళనలకు నాయకత్వం వహించారు. అంతేకాదు వెనుజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె అవిశ్రాంత కృషి ఉంది. అటు నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి, న్యాయమైన శాంతియుత పరిష్కారాన్ని సాధించడానికి చేసిన పోరాటం కోసం మచాడోను గుర్తిస్తున్నట్టు నోబెల్ కమిటీ స్పష్టం చేసింది. పెరుగుతున్న చీకటిలో ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించే సాహసిగా, నిబద్ధత కలిగిన శాంతి విజేతగా మచాడోను కమిటీ ప్రశంసించింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎవరూ ఎదుర్కొననని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ దేశాలను టారిఫ్లతో వణికిస్తున్నారు. అంతేకాకుండా అసందర్భ ప్రలాపనలు చేస్తున్నారని ప్రచారం ఉంది. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఏర్పడిన అనిశ్చితికి డొనాల్డ్ ట్రంపే కారణమని విమర్శలు ఉన్నాయి. అయితే ఆయన మాత్రం స్వయం ప్రకటనలతో రచ్చ చేశారు. పాకిస్తాన్ వంటి దేశాలతో సిఫార్సు చేయించుకున్నారు. కానీ నోబెల్ కమిటీ ఇలాంటి ఒత్తిళ్లకు, సిఫార్సులకు లొంగే అవకాశం లేదు. ట్రంప్నకు ఇప్పుడు తెలిసి వచ్చింది. ఇప్పటి నుంచి ఆయన నోబెల్ కమిటీని, నోబెల్ గ్రహీతలను కూడా టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. ఆయన అశాంతితో రగిలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి డిసెంబర్ 10న నార్వే నోబెల్ కమిటీ పురస్కారాలను ప్రదానం చేయబోతోంది. అయితే ఈసారి మొత్తం 338 నామినేషన్లు అందాయి. అందులో 244 వ్యక్తులతో పాటు 94 సంస్థలు ఉన్నాయి. అధికారిక ప్రకటనను 5 సభ్యుల నార్వే నోబెల్ కమిటీ అధ్యక్షుడు జోర్గెన్ వాట్నే ఫ్రిడ్నిస్ నార్వే నోబెల్ ఇన్స్టిట్యూట్లో ప్రకటించారు. ఏది ఏమైనా ట్రంప్కు షాక్ ఇచ్చిన మరియా కొరీనా మచాడోకి నోబెల్ దక్కడంతో వైట్ హౌస్ సైతం తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తోంది. చూడాలి మరి తనకు నోబెల్ పురస్కారం దక్కలేదని డొనాల్డ్ ట్రంప్ ఇంకెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటారు.